రామాయణంలో ఒక చిన్న సంఘటన, కానీ అది మహాయుద్ధానికి కారణమైంది. ఒక స్త్రీ, ఆమె తన ప్రేమను తిరస్కరించబడింది, ఆమె అవమానించబడింది. దానికి ఆమె ప్రతీకారం తీర్చుకుంది. ఆమె శూర్పణఖ. శూర్పణఖ లంకాధిపతి రావణుడి చెల్లెలు. నఖం అనగా గోరు. శూర్పణఖ అనే పేరుకు అర్థం పెద్ద గోర్లు కలిగినది అని అర్థం. ఆమె తనకు నచ్చింది ఎలాగైనా సాధించాలనే స్వభావం కలది. ఆమెకు తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉంది. ఒకరోజు శూర్పణఖ పంచవటిలో సంచరిస్తూ నీలమేఘశ్యాముడైన రాముడిని, సీతమ్మను, లక్ష్మణుడిని చూసింది. శూర్పణఖ తన రూపాన్ని అందంగా మార్చుకుని రాముడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని కోరుతుంది. దానికి రాముడు నవ్వుతూ, నేను వివాహితుడను, నువ్వు వెళ్ళి లక్ష్మణ్ణి అడుగుమని చెప్తాడు. లక్ష్మణుడు కూడా ఆట పట్టిస్తూ, నేను రాముడి సేవకుడిని, నాకు కూడా వివాహం జరిగింది అన్నాడు. ఇది విన్న శూర్పణఖ కోపంతో మండిపోయింది. ఆమె దీనికంతా ఈ సీతమ్మ వారే కారణం అనుకుని ఆ సీతమ్మపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఒకే ఒక్క క్షణంలో లక్ష్మణుడు అక్కడికి వచ్చి ఆమె ముక్కు చెవులు కోశాడు. ఇది ఆమెకి పెద్ద అవమానం. శూర్పణఖ ఏడుస్తూ తన అన్న రావణుడికి జరిగిన విషయాన్ని చెప్పింది. తన అన్న రాముడిపై యుద్ధానికి వెళ్తాడో లేదో అన్న అనుమానంతో తన ప్రతీకారం తీర్చుకోవడానికి, అన్న, సీతాదేవి చాలా అందంగా ఉంది, ఆమె అంత అందగత్తె అడవిలో ఉండే మానవుని దగ్గర ఎందుకు, నీ దగ్గర ఉంటే బాగుంటుంది, వెంటనే వెళ్ళి ఆమెను తీసుకురా అని చెప్పింది. ఆ విధంగా రావణుడి యొక్క బలహీనతను తన అవసరానికి వాడుకొని రావణుడికి లేనటువంటి ఆలోచనను, కోరికను అతనికి కలిగేలా చేసింది. శూర్పణఖ మాటల వల్లే రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు యుద్ధానికి దిగాడు. లంక దహనమైంది. ఒక చిన్న సంఘటన మహాయుద్ధానికి దారితీసింది. శూర్పణఖ కథ మనకు నేర్పేది, కోపం జీవితాన్ని నాశనం చేస్తుంది. తిరస్కరణను అంగీకరించాలి. అవమానంలో న్యాయం ఉంటే సరే, లేకపోతే దానికి సమాధానంగా ప్రతీకారమే అవసరం లేదు. అది కాలానికే వదిలేయాలి. బలహీనతలను బలంగా మార్చుకోవాలి. జై శ్రీరామ్, జై హనుమాన్.